హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఈ పోలీస్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే. మరి ఈ పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిపరేషన్లో భాగంగా, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్లో భాగంగా మీకు ఏంటంటే పేపర్ అనేది, కానిస్టేబుల్స్ పేపర్ అనేది ఏదైతే ఉందో ఇది మీకు 200 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. మరి 200 మార్కుల్లో మనకేంటంటే జనరల్ సైన్స్ మనం ఒకసారి గమనిస్తే జనరల్ స్టడీస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఇందులో మీకు బయాలజీ తీసుకోవాలండి. ముఖ్యంగా బయాలజీని మనం తీసుకున్నట్టయితే ఈ బయాలజీ నుంచి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15 మార్కుల వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి 15 మార్కుల వెయిటేజ్ కూడా ఏ రైల్వే ఎగ్జామ్ లాగో, ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ లాగో పేపర్ అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే ఏపీ పోలీస్ అదేవిధంగా కానిస్టేబుల్, తెలంగాణకు సంబంధించిన కానిస్టేబుల్ పేపర్ ఎలా ఉందంటే ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లల యొక్క ఎంసెట్, అదే ఈఏపీ సెట్ పేపర్ ఎలా ఉంటుందో, అంటే నీట్ పేపర్ ఎలా ఉంటుందో ఆ స్టాండర్డ్స్తోనే, నీట్ ఈఏపీ సెట్ పేపర్ ఎలా ఉంటుందో ఆ స్టాండర్డ్స్తోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే పేపర్ స్టాండర్డ్స్ ఎప్పుడూ కూడా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ పేపర్ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్తోని పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే మీకేంటంటే 15 బయాలజీ క్వశ్చన్స్లో అండి మీరు మామూలుగా సాదాసీదాగా చదువుకొని వెళ్తే మీకు 5 ప్రశ్నల కన్నా ఎక్కువ ప్రశ్నలు సమాధానం అనేది పెట్టే అవకాశం, ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉండదు. ఇది మీ అందరికీ తెలిసిందే. అయితే దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ 15 మార్కులు సాధించాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకున్నటువంటి అవకాశం ఏంటి? సార్, ఇక్కడ మనకి ఈ కానిస్టేబుల్కి సంబంధించి 15 మార్కులు మనం సాధించాలంటే మనకు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10th క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, దాన్ని నేను 11th స్టాండర్డ్ అని రాస్తాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దీన్ని నేను 12th స్టాండర్డ్ అని రాస్తాను. ఇక్కడ ఈ 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 10, 11, 12, అదేవిధంగా 9th క్లాసు ఏవైతే ఈ క్లాసెస్ ఉన్నాయో ఇక్కడ ఈ క్లాసెస్ తెలుగు అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు అకాడమీ అంటే ప్రజెంట్ మన స్కూల్ పిల్లలు ఫాలో అవుతున్నటువంటి 9th, 10th, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాలు ఏవైతే బయాలజీ పుస్తకాలు 9th, 10thలో బయాలజీ పుస్తకాలు, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనకి బాటనీ టెక్స్ట్ బుక్, అదేవిధంగా జువాలజీ టెక్స్ట్ బుక్ మన దగ్గర ఉంటేనే, ఉండి వాటిలో టాపిక్స్ ప్రిపేర్ అయితేనే 15 మార్కులు సాధించేదానికి అవకాశం ఉంది. సార్, మరి ఎక్కువగా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇంటర్మీడియట్ స్టాండర్డ్తో ఇవ్వడం జరుగుతుంది. మరి వీటిని ఎలా ఎదుర్కోవాలి? మీరు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు మీకేంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ అనేది ఎస్ఐకి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి సరిపడదు. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎస్ఐపిసి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏదో రైల్వే బేస్డ్ ప్రిపేర్ అవుతాను, లేదా అనుకుంటే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతానంటే కనుక మనకి బయాలజీ 15 మార్కులకు గాను మీకు కనీసం 4 మార్కులు కూడా రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ యొక్క స్ట్రెంగ్త్ అనేది అలా ఉంటుంది. అంటే దమ్ము ఉండాలి, సబ్జెక్ట్ దమ్ము ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం అనమాట. మరి ఇక్కడ 9th, 10th, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పాను. అయితే మనకి 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్వశ్చన్లు అనేవి ముఖ్యంగా ఏ టాపిక్స్ నుంచి మనకి రావడానికి అవకాశం ఉంది, ఓకేనా? అదేవిధంగా మనకి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయండి. మార్కెట్లో వేరు రకాల పుస్తకాలు ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని పబ్లికేషన్ పుస్తకాలు ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి మనకి ఒక పుస్తకం కింద మార్కెట్లో దొరుకుతాయి. అదే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇస్తాడు. సో ఈ పుస్తకాలు ఫాలో అవ్వద్దు. అదేవిధంగా ఏ ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలు కూడా, ఓకేనా, ఏ ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలు కూడా దయచేసి ఎవరు ఫాలో అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ అయినా, అదేవిధంగా తెలంగాణ అయినా కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఏ ఒక్క ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకం ఫాలో అవ్వకుండా. నేను ఎందుకు ఇంత బల్లగుద్ది చెప్తానంటే ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నోటిఫికేషన్, ఏపీ పోలీస్ కానీ తెలంగాణ పోలీస్కి నోటిఫికేషన్ రావాలంటే
మనకి ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాలి. అదేవిధంగా చాలామందికి మీలో ఏంటంటే డ్రీమ్ జాబ్ ఇది. అంటే ఎలాగైనా పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద వేసుకోవాలనే ఒక దృఢమైనటువంటి డ్రీమ్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఇలాంటి డ్రీమ్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు తీసుకునే నిర్ణయం అనేది ఎలా ఉండాలంటే 100% మీకు జాబ్ సాధించే దిశగా ఉండాలి తప్ప ఎలా పడితే అలా మీ ఒపీనియన్ ఉండకూడదు, ఎలా పడితే అలా చదవకూడదు. అందుకే మీకేమంటున్నా నేను 10th క్లాసు, అదేవిధంగా 9th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాల్లో ఉన్నటువంటి బయాలజీ కాన్సెప్ట్లు మీకు చేతనైతే ఇవి చదవండి. లేకపోతే ఏ ఇతర పుస్తకాలు మాత్రం ఫాలో అయ్యి దయచేసి బ్లైండ్గా మీరు రాంగ్ స్టెప్ వేసి జాబ్ని కోల్పోకండి. మరి బయాలజీ ఒకటైనా జాబ్ని డిసైడ్ చేసేస్తారంటే మరి జాబ్ డిసైడ్ చేసే ప్రాసెస్లో బయాలజీ కూడా ఉన్నట్టే కదా. 15 మార్కులండి. మరి చాలామంది కట్ ఆఫ్కు 1 మార్కు, 2 మార్కు, 3 మార్కు, 4 మార్కులు పోయిన వాళ్ళు ఉంటారు కదా. మరి ఇక్కడ 15 మార్కులు మనం బయాలజీ కవర్ చేయొచ్చు అంటే ఎన్ని మార్కులు చూడండి ఒకసారి గమనించారా? అయితే ఈ 15 మార్కులకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి బయాలజీ కోర్స్ ఏదైతే ఉందో కోర్సు కంప్లీట్గా దాదాపుగా 100+ వీడియోస్ వస్తాయన్నమాట. అదేవిధంగా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా బయాలజీ కోర్స్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మీకేంటంటే ఫుల్ ఎంసెట్ నీట్ పేపర్ డెప్త్లో ఉంటుంది అన్నాను కదా, ఆ ఫుల్ డెప్త్తోని కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మీకు ఈ కోర్స్ తీసుకుంటారో వారికి 6 నెలల వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకేంటంటే టాపిక్ అనేది మీకు ముందు రోజు అనౌన్స్ చేసి దానికి సంబంధించి ఏంటంటే ఒక గ్రాండ్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్ కూడా పేపర్ పీడిఎఫ్ మీరు బయట ప్రింట్ తీసుకుని ఎగ్జామ్ రాసుకునేలాగా గ్రాండ్ టెస్ట్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఫుల్ డెప్త్ క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనం ఆల్రెడీ లాంచ్ చేశాము. ఆల్రెడీ అందులో 85 వీడియోలు ఉన్నాయి. 85 వీడియోస్ కూడా మీకు ఎలా అంటే సార్ ఇవన్నీ బేసిక్ వీడియోస్ కింద మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్ వీడియోస్ మీరు కంప్లీట్ చేస్తేనే మీరేంటంటే అడ్వాన్స్ లెవెల్ వీడియోస్ అనేవి మీకు అర్థమవుతాయి. ప్రజెంట్ అన్ని బేసిక్ వీడియోస్ పెట్టాము. అడ్వాన్స్ లెవెల్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఒక్కొక్క చాప్టర్ వింటుంటే నేను ఒక్కొక్క చాప్టర్ మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ అనేది యాడ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోదాం అంటే అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ లెవెల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, జీర్ణాశయంలో జీర్ణాశయం లోపల కండరాల్లో భాగంగా మనకి ఏముంటాయి సార్ అంటే మజిలారిస్ ఎక్స్టర్నా అనే ఒక కండరం ఉంటుంది అంటాను. మీకు ఫస్ట్ మజిలారిస్ ఎక్స్టర్నా అంటే తెలియాలంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలి? కండరాలు అంటే ఏంటి తెలియాలి. కండరాల్లో మళ్ళీ ఎన్ని రకాలు మీకు తెలియాలి. ఏ కండరం ఏం చేస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు ఈ కండరం గురించి మీకు అర్థమవుతుంది. అంతే కదా. సో అలా మీకు డిజైన్ చేయడం జరుగుతుందండి. ఈ బయాలజీ కోర్సు 6 నెలలకు మీకు ఫుల్ లెంత్ అసలు మీకు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఏ రోజైనా కానీ నేను చెప్పినటువంటి కంటెంట్లో నుంచి క్వశ్చన్ రాకపోతే, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో నేను చెప్పిన ఏరియా నుంచి క్వశ్చన్ రాకపోతే మీరు బల్లగుద్ది నాకు కామెంట్ పెట్టి మీరు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చేశారని చెప్పి నిర్మోహమాటంగా మీరు అడగొచ్చు. అర్థమైందా? ఇది మీకైతే నేను యాక్సెస్ అనేది ఇస్తున్నాను. నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, 7981450336. ఓకేనా? నా నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నా నెంబర్కి మీరు మిస్ కాల్ కూడా ఇవ్వండి, రింగ్ అవుతుంది. ఎట్ ఎనీ మూమెంట్ నేనైతే అందుబాటులో ఉంటానండి. ఓకేనా? సో మీకేంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని బయాలజీ క్లాసెస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ బేసిక్ వీడియోస్ 85 ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. కోర్స్ యొక్క కాస్ట్ 499 రూపీస్ అండి. నో పీడిఎఫ్. ఎవరు కూడా పీడిఎఫ్ల కోసం అడగకండి. పీడిఎఫ్స్ పెడతాను కానీ ఆ పీడిఎఫ్స్ ప్రింట్ తీసుకునే ఆప్షన్ అనేది ఇస్తాను, కానీ ఎవరు కూడా పీడిఎఫ్ని ఫాలో అవ్వకండి. పీడిఎఫ్ని బట్టి మనం చదివితే సక్సెస్ అవ్వలేము. మనం సక్సెస్ అవ్వాలంటే కంప్లీట్గా క్లాసెస్ మాత్రమే వినాలి. నేను బయాలజీకి డ్యామ్ ష్యూర్ మీకు చెప్తున్నానండి. బయాలజీ మీకు డ్యామ్ ష్యూర్ మీరు విజయవాడ, ఓకేనా, నేను డ్యామ్ ష్యూర్ చెప్తున్నాను. ఇప్పటిదాకా ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పుండరు. విజయవాడ కానీ, వైజాగ్ కానీ, అదేవిధంగా హైదరాబాద్ కానీ మీరు ఎక్కడైనా తీసుకోండి, కాకినాడ కానీ ఎక్కడపైనా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మీకు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పే బయాలజీ ఏదైతే ఉందో ఆ బయాలజీ నోట్స్ నేను ఇచ్చినటువంటి క్లాసు మీరు పక్కన పెట్టుకోండి.
రెండు మ్యాచ్ అయితే నాకు అప్పుడు కామెంట్ చేయండి. మీరు చెప్పినవి మ్యాచ్ అవుతుంది సార్, మీరు డెప్త్ అనేది ఇవ్వటం లేదని చెప్పి నాకు డైరెక్ట్గా అడగొచ్చు అనమాట. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా క్లాస్ విన్నారంటే క్వశ్చన్ పడాల్సిందే, అంత కాన్ఫిడెన్స్తో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే కోర్సు యొక్క కామెంట్ బాక్స్లో కోర్స్ లింక్ ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. అయితే ఈ కోర్సులో మనం ఏం కంప్లీట్ చేస్తాం అంటే, ఎక్కువ మార్కులు బయాలజీ మనకు కవర్ అయ్యేదానికి ఎన్ని చాప్టర్స్ మనం కంప్లీట్ చేస్తామంటే, దాదాపుగా ఈ కోర్సులో అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చేసరికి 22 చాప్టర్లు ఉన్నాయండి. ఓకే, 22 చాప్టర్లు ఉన్నాయి. మన పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఖచ్చితంగా 15 మార్కులు కవర్ అయ్యే చాప్టర్స్ ఒక 15 ఉన్నాయన్నమాట. ఈ 15 చాప్టర్స్ 100% మీకు డెప్త్తోనే అందించడం జరుగుతుంది. మీకు బయాలజీ కోర్స్ వన్స్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా అడ్వాన్స్ లెవెల్ వీడియోస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మీరు బేసిక్ క్లాసులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ క్లాసెస్ అయితే మాత్రం ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో అర్థమయ్యే విధంగా ఉంటాయి. అండ్ ముఖ్యమైనటువంటి డయాగ్రామ్స్ ఎక్కడైనా ఉంటే కనుక ఆ డయాగ్రామ్స్ని కూడా మీకు నేనే స్వయంగా బ్యాక్గ్రౌండ్ డయాగ్రామ్ పెట్టకుండా స్వయంగా నేనే డయాగ్రామ్ వేసి దాని క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మీకు ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది ఏ బుక్స్ ఫాలో అవ్వాలని మీకైతే అర్థమయ్యే ఉంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కోర్స్ కావాలంటే కనుక మీకు కామెంట్ బాక్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. 499 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో, ఓకేనా, 499 రూపీస్ కోర్స్ అనేది 6 నెలల వ్యాలిడిటీతో మీకు అందించడం జరుగుతుంది. సింగిల్ సబ్జెక్టు 99 రూపాయలు, 199 రూపాయలు పెట్టవచ్చు. కానీ నేను ఇచ్చే క్వాలిటీ చూసిన తర్వాత మీరు పే చేసే డబ్బులు ఖచ్చితంగా వర్త్ అనేది ఉంటుందండి. ఒకవేళ మీకు ఎవరికైనా కోర్స్ కావాలంటే మాత్రం మీకు ఇప్పుడు లాంచ్ చేశాం కాబట్టి దీంట్లో భాగంగా 399కి ఇస్తాం. తర్వాత 499కి కాస్ట్ అనేది రేపటి నుంచి చేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.